నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందరూ లెంత్ పెంచండి అని అడుగుతున్నారు. పెంచుతానయ్యారు. మది కోరిన ప్రణయాన్ని ఒక దారికి తీసుకొచ్చాక దీన్ని పెంచుతాను. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇక కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి. కథ నచ్చితే షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న అభికి ఫోన్ వస్తుంది ముంబై నుంచి. సార్, కంపెనీకి సూర్య బహుమతి వస్తున్నాడు ఇవాళ. ఏం గొడవ చేస్తాడో తెలియడం లేదు. ఇంతవరకు అతనికి తెలియలేదు. మీరు కూడా కంపెనీ సీఈఓగా ఎంటర్ అయ్యారు, కానీ అందరికీ తెలిసేలా మీడియాకి చెప్పలేదు. ఇప్పుడు అతను సీఈఓగా నేనుంటాను, నా కోసం ఏర్పాట్లు చేయండి అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. ఓ, వచ్చాడా బాబు? ఒక పని చేయండి. బోర్డు మెంబర్స్ అందరూ ఇప్పుడు అవైలబుల్గా లేరు. ప్రెస్ మీట్ సాయంత్రం 7 గంటలకు పెడుతున్నాం, అప్పుడే అనౌన్స్ చేద్దాం అని చెప్పి ఆ టైంకి రమ్మని అని అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మిగిలింది నేను చూసుకుంటాను అని చెబుతాడు అభి. ఓకే అభిరామ్, మీరు వస్తారా? అతన్ని మేం హ్యాండిల్ చేయలేం అని అడుగుతారు. హా, నేను వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ముంబైకి టికెట్ బుక్ చేస్తాడు అభి. వినయ్కి ఫోన్ చేసి, నేను ముంబై వెళ్తున్నాను, ఆఫీస్ నువ్వు చూసుకో అని చెబుతాడు. ఒక్కడివే ఎందుకు అభి, నేను కూడా వస్తాను అని అంటాడు వినయ్. ఆహా, వద్దు, నేను వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు ఆఫీస్లో చూసుకో అని అంటాడు. సరే, జాగ్రత్త మరి అని చెబుతాడు వినయ్. అని ఫోన్ కట్ చేస్తాడు. ముంబై వెళ్ళడానికి కావలసిన ఫైల్ తీసుకొని చూస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూసిన అభి శ్రీనాథ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి, హలో అంకుల్ అని అంటాడు. అభి, ఆ అమ్మాయి కనిపించింది. అభి గుండె హై రేంజ్లో కొట్టుకుంటుంది ఆ మాట వినగానే. ఎక్కడ అంకుల్ అని కార్ కీస్ తీసుకుంటుండగా, జేఎన్టీయూ ట్రాఫిక్ దగ్గర చూశాను, కానీ వెళ్ళిపోయింది, నాకు కారు దిగడం అవ్వలేదు అని చెబుతారు. వెంటనే డల్ అయి బెడ్ మీద కూర్చుంటాడు అభి. స్కూటీ మీద వెళ్ళింది అభి. నా ట్రాఫిక్ క్లియర్ అయి చూసేసరికి మాయమయ్యింది. ఎటు వెళ్ళింది చూడడం అవ్వలేదు. సారీ అభి అని చెబుతారు శ్రీనాథ్. ఇట్స్ ఓకే అంకుల్, బండి నెంబర్ ఏమన్నా చూసారా అని అడుగుతాడు. అప్పుడు స్ట్రైక్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో. ఎంతసేపు దిగాలి అని చూశారు, కానీ బండి నెంబర్ నోట్ చేసుకోవాలి అని అనిపించలేదు. అభి అడిగాక వాళ్ళ పొరపాటు వాళ్ళకి తెలిసింది. లేదభి, ఆ కంగారులో దిగాలి, తన దగ్గరికి వెళ్ళాలి అని చూశాను, కానీ అసలు బుర్రలో బండి నెంబర్ నోట్ చేయాలి అని ఆలోచన రాలేదు అని అంటాడు. ఓకే అంకుల్, మీరు మాత్రం ఏం చేస్తారు? కనీసం తను మనకి దగ్గరలో ఉంది అని తెలిసింది, అది చాలు అని ఫోన్ కట్ చేస్తాడు అభి. ఎంత దోబూచులాడతావో ఆడు మిస్సెస్ అభిరామ్. ఒక్కసారి నాకు నువ్వు ఎవరో తెలిస్తే అప్పుడు నీ సంగతి చెబుతా అని అనుకొని వచ్చాక అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే బండి నెంబర్ తెలుసుకోవచ్చని అనుకుంటాడు. కానీ వెంటనే వినయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి, నేను ముంబై నుంచి వచ్చేలోపు రవిని ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఉంచమని చెప్పు అని అంటాడు. ఓకే అభి, నేను చూసుకుంటాను అని చెబుతాడు వినయ్. నిన్ను చేరే ఏ దారి వదిలిపెట్టను మిసెస్ అభిరామ్ అని అనుకుంటాడు అభి. ఇంట్లో చెప్పేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. శ్రీనాథ్ వాళ్ళు కనీసం బండి ఏ కలర్లో ఉంది కూడా గుర్తు రావడం లేదు. ఇంత బుర్ర తక్కువగా ఎలా ఉన్నాం అసలు అని బాధపడతారు. తను ఈ టైంలో ఉంది అంటే ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే ఉండి ఉంటుంది. రేపొద్దాం శ్రీ, దొరుకుతుందేమో చూద్దాం అని అంటుంది దేవి. రోజు వచ్చి ఇక్కడ చూడడమే అని అంటాడు శ్రీనాథ్. సరే పదండి, ఇంకెక్కడుండి ఏం చేస్తాం అని అక్కడి నుంచి
వెళ్ళిపోతారు వాళ్ళు ఇద్దరు. అసలు రేపనుకున్నారు కానీ, ఆ రోజంతా అక్కడ కాపు కాస్తే దొరుకుతుంది కదా అని ఆలోచించలేకపోయారు ఇద్దరూ. అవని అభిని ఎలా అయినా చూడాలి ఈరోజు అని ఆఫీస్‌కి ఫాస్ట్‌గా వచ్చి లోపలికి వస్తుంది. వస్తూ "అభి సార్ వచ్చారా?" అని అడుగుతుంది వాచ్‌మెన్‌ని. "ఇంకా ఎవరూ రాలేదమ్మా. మీరే ఫస్ట్" అని చెబుతాడు అతను. సరే అని వెళ్ళి అభి కోసం చూస్తూ కూర్చుంటుంది అవని. ఆ రోజు ప్రాజెక్ట్ చేసినంత వరకు అభికి చూపించాలని, ఇంకా వర్క్ పూర్తి అవ్వకపోవడంతో ఆఫీస్‌కి వస్తాడు నవీన్. అభి రాగానే ఇంకొంచెం టైం అడుగుదాం, స్టాఫ్ రాకముందే మాట్లాడదాం అని అనుకొని ముందుగానే వస్తాడు. రాగానే ఎదురుగా ఉన్న అవని దర్శనం ఇస్తుంది అతనికి. నవీన్ రావడం చూసిన అవని, వీడేంటి ఇంత తొందరగా వచ్చాడు అని చిరాకు పడుతుంది. నవీన్కి అవని ఎదురుగా కనిపించగానే వర్క్ విషయం మర్చిపోయి అవని మీద కాన్సంట్రేషన్ మొదలయ్యింది. అవని మీద చూపు నిలిపి లోపలికి వచ్చాడు. వాడి చూపు చూసి అవని, రోజు ముందే వచ్చేవారు కదా అభి సార్, ఇవాళెందుకు రాలేదు? ఇప్పుడు వీడి నస మొదలవుతుందేమో అని సిస్టమ్ ఆన్ చేస్తుంది. నవీన్ డైరెక్ట్గా అవని దగ్గరకొచ్చి హలో మిస్ అని అనగానే, మిస్ కాదు మిస్సెస్ అని సీరియస్గా అంటుంది అవని. అదే మిస్సెస్ అవని కదా మీ పేరు అంటాడు. అవని ఏం మాట్లాడదు. మాట్లాడండి, నేను మీతో మాట్లాడుతున్నాను. ఉన్నది మనం ఇద్దరమే. ఒకరికి ఒకరం కంపెనీ ఇచ్చుకుంటే బాగుంటుంది అని అంటాడు నవ్వుతూ. అవని చురుగ్గా చూడగానే అదే మాట్లాడుకోవడానికి అని అంటాడు. నాకు మీతో మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు అని చిరాగ్గా అంటుంది. అదేంటవని, మనిద్దరం ఒకే ఆఫీస్, అలా మాట్లాడవలసిన అవసరం లేదు అంటే ఎలా? ముందు ముందు మనకి ఏమవసరం ఉంటుందో అని అవనిని కింద నుంచి పైదాకా స్కాన్ చేస్తాడు. వాడి చూపులకి చిరాకొచ్చి తొందరగా రండి అభి సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా ఎందుకు మీరు ఇంత తొందరగా వచ్చారు అని అడుగుతాడు. అది మీకు అనవసరం కదా అంటుంది. చూడు అవని, నాకిలా రెక్లెస్గా సమాధానం చెప్పేవాళ్ళంటే అసలు నచ్చదు. నా గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అని కూడా నాకు తెలుసు. అందుకే మీ ముందు మంచితనం ముసుగు వేసుకొని నటించాల్సిన అవసరం లేదు. ఈ ఆఫీస్కి వచ్చిన అమ్మాయిలకి ఫస్ట్ తెలిసే విషయం నాతో జాగ్రత్తగా ఉండమని. నిన్ను కూడా అలాగే హెచ్చరించి ఉంటారు కదా నీ తోటి కొలీగ్స్. కాబట్టి నాతో జాగ్రత్తగా ఉండు. అసలు బాస్ వర్క్ ఇచ్చి ఉండకపోతే ఈ పాటికి నీ మీద ఫోకస్ చేసేవాడిని. కొంచెం లేట్ అయింది. ఈ రోజుకి నిన్ను వదిలేస్తున్నాను. రేపటి నుంచి నీ మీద ఫుల్ ఫోకస్ పెడతా. వారం తిరిగే లోపల నువ్వు నాతో నా ఫ్లాట్లో ఉండేలా అని బాయ్ రామచిల్లుక్క అని అవనిని టచ్ చేయబోతాడు. చూడు మిస్టర్, అందరిలా నీ బెదిరింపులకి లొంగిపోయి ఏడుస్తూ కూర్చొని నువ్వు చెప్పినట్టు చేసే రకాన్ని కాదు నేను. నా జోలొస్తే తాట తీసే రకాన్ని. అనవసరంగా నాతో పెట్టుకోకు. అయినా పెళ్ళయిందని తెలిసి కూడా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? అస్సలు లేదు. పెళ్ళైనా పిల్లలున్నా నాకు నచ్చిన అమ్మాయి నా పక్కలోకి రావాల్సిందే. కాదు కూడదు అంటే ఆఫీస్ వదిలి వెళ్ళిపోవాలి. అది కూడా ఏదో ఒక నిందతో. నువ్వు ఆఫీస్ వదిలి వెళ్ళిపోయినా వదలను రామచిలుక్క. ఇంత అందాన్ని వదులుకోవడం బుద్ధి లేని వాళ్ళు చేసే పని అని అంటాడు. నువ్వు మాట్లాడిన ఈ చెత్తంతా సీసీ ఫుటేజ్లో ఉంటుంది కదా, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అప్పుడెవరు ఆఫీస్ వదిలి వెళ్ళిపోతారో చూస్తాను అని అంటుంది అవని. హహా, నేనెలా కనిపిస్తున్నా? ఆఫీస్లో ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకోవాలి కదా పాపా అని జేబులో నుంచి జామర్ తీస్తాడు. ఇది ఆన్ చేసి నీతో మాట్లాడాను.
ఏది రికార్డ్ అవ్వదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పాప. అందుకే ఎవ్వరూ నా మీద కంప్లెయింట్ చేయలేకపోయారు. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఇది ఆన్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ రేపు కలుద్దాం అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఛీ! వీడింత వరస్ట్‌గా ఉన్నాడు. ఇంత ధైర్యంగా ఉన్నాడు. పొద్దున్నే వచ్చి అనవసరంగా వీడి కంటికి చిక్కాను అని తల పట్టుకొని కూర్చుంటుంది. అది చూసి నవీన్, ఇందాకేదో ధైర్యం అది అని మాట్లాడింది. నా సంగతి పూర్తిగా తెలీదు ఈ పాపకి. నేను చాలా చెడ్డవాడిని అవని. నా చూపు పడితే అది నాకు దక్కాల్సిందే. మీ ధైర్యం అంతా మాటల వరకు మాత్రమే. నీ గురించి మొత్తం తెలుసుకొని ఎక్కడ నీ వీక్ పాయింట్ ఉందో కనుక్కొని అప్పుడు నీతో ఆట మొదలు పెడతాను. ఇన్ని రోజులుగా నేను ఏం చేసినా ఎవరు నన్ను టచ్ చేయలేకపోవడం కారణం అదే. మీ వీక్ పాయింట్స్ నా గుప్పెట్లో ఉండడం. చచ్చినట్టు పరువుకి భయపడి నాకు లొంగకేం చేస్తారు అనుకొని వర్క్ చూసుకోవడం మొదలుపెట్టాడు. మీకోసం వచ్చాను అభి సార్. మీరు రాలేదు. కానీ తలకాయ నొప్పి వచ్చింది. అయినా మీకోసం ఎందుకింత పరుగు పెట్టొచ్చానో నాకు బుద్ధి లేదు. రేపటి నుంచి వీడు ఎంత నస పెడతాడో. కంప్లైంట్ డైరెక్ట్‌గా అభి సార్‌కే ఇవ్వాలి. మేనేజర్‌కి ఇచ్చినా ఉపయోగం లేదు అన్నారు కదా అని ఆలోచిస్తూ ఉండగా అవని భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కి పడుతుంది. అవని, ఏంటి అంత భయపడ్డావు? నేనే అని అంటుంది లావణ్య. ఏం లేదు. ఏదో ఆలోచనలో ఉన్నాను. అందుకే సడన్‌గా అలా చేయి పడేసరికి భయం వేసింది. ఏంటి ఇవాళ నాకంటే ముందొచ్చావు? ఎప్పుడు నేను కదా ఫస్ట్ వచ్చేది. ఏం లేదు, రోజూ లేట్ అవుతుంది కదా అని ఈరోజు కొద్దిగా ముందు బయలుదేరి వచ్చాను. హో అని లావణ్య తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అభి రాకపోవడంతో ఎంతసేపైనా అభి సార్ రాలేదు, రోజు ముందే వచ్చేవారు కదా అని అనుకొని ఎంట్రన్స్ వైపు చూసేసరికి వినయ్ వస్తూ కనిపిస్తాడు. వెంటనే వినయ్ వెనకకు చూస్తుంది. ఇద్దరు కలిసి కదా వస్తారు అని. కానీ వినయ్ లోపలికి వచ్చి 5 నిమిషాలైనా అభి రాకపోయేసరికి నీరు కారిపోయింది. నేనెదురు చూస్తున్నాననే కదా రాలేదు. అవనికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఆ రోజంతా అలాగే ఎదురు చూసింది అవని. అభి సార్ రాలేదెందుకు? ఏమైనా ఆరోగ్యం బాగోలేదా? అందుకే రాలేదా? ఎవరినడిగినా బాగోదు. పైగా నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటారు అని నిరాశ నిండిన మనసుతోనే ఇంటికి పయనం అవుతుంది అవని. ఆలోచనలతో డ్రైవ్ చేస్తున్న అవని చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వెహికల్కి డాష్ ఇచ్చింది. కథ కొనసాగుతుంది. అభి ఇంకా అవని ఎవరో తెలుసుకోకముందే తన ప్రవర్తనతో అవనికి కళ్ళనీళ్లు తెప్పిస్తున్నాడు. తెలిసాక మాత్రం స్వీట్ టార్చరే. ఇక కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.